సంతోషంగా ఉన్నవారు అందరి చేతులెత్తి హల్లెలూయా. ఈ ప్రాంతానికి మేము రావడానికి మా ఆలోచన కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు, ఆయన చిత్తములో ఉన్నవారు మాత్రమే ఈ ప్రాంగణములో ఉన్నాం. హల్లెలూయా. నమ్మిన వారు రెండు చేతులెత్తి హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీతోనూ నాతోనూ ప్రాంతమును ప్రతి ఒక్క వారిలో హృదయమును కదిలించబడును గాక. హల్లెలూయా. నజరేతు జాయ్ఫుల్ గాస్పల్ అనగా చిగురిస్తున్న వంటి వేరు. ఎక్కడ చిగురించాడంట ఆయన? ఎక్కడండి? నజరేతులో. హల్లెలూయా. ఆ పేరున ఆయనకి పెట్టబడింది. దేవుని మేము అడిగి అనేక దినాలు ప్రార్థన చేశాం. ప్రాంతములో ప్రార్థన చేసిన ఈ విధానం బట్టి సేవకులను ఏర్పరచుకొని ఇక్కడ ఒక కూడికను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులు ఏర్పరచుకున్నామా? లేదు. అందుకని ఇక్కడి నుండి మేము చిగురించి అనేక ప్రాంతాలకి మేము వెళ్ళాలి. హల్లెలూయా. అనేక స్థలములో మేము వాక్యాన్ని విస్తారముగా ప్రకటించాలి. సంతోషకరంగానే ఉండాలి. గాస్పల్ అనగా సత్యము. పైన ఒక వాక్యం రాయబడి ఉంటుంది. దేని కొరకు ఆయన దిగి వచ్చాడంట? పాపుల కొరకే. ఏమి? నీతిమంతుల కొరకు రాలేదా? పరిశుద్ధుల కొరకు రాలేదా? తలలోంచి ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమును బట్టి ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయనా ప్రభువా గూడూరు ప్రాంతంలో నాయనా ప్రభువా చెన్నూరు గ్రామంలో నాయన నివాసము చేస్తున్నటువంటి డేవిడ్ రాజు అయ్య గారిని, తన కుటుంబాలను, తన సంఘమును, సంఘ బిడ్డలను నాయన ప్రభువా మీరు ఏర్పరచుకొని నాయన విధానం వరకు ఆయనకి స్తోత్రములు. ఇక్కడ నాయన ప్రభువా ఈ స్థలమును మీరు పరిశుద్ధపరచి నీ నామం హెచ్చించుటకు నాయన ప్రభువా నీ బిడ్డలు పాడిన విధానం వరకు స్తోత్రములు. అయ్యా, వాయిద్యాలు వాయించిన బిడ్డలను మీరు దీవించండి. సౌండ్ సిస్టమ్ పెట్టిన బిడ్డలను దీవించండి. ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో ధ్వని వాళ్ళ హృదయాన్ని కదిలించబడును గాక. నీవు నాయన వారి హృదయాలు మార్చబడును గాక. మనుషులు మేము ఏమి చేయలేం, మేము మరుగైపోయి నీవు దిగి వచ్చుదువు గాక. పాపుల కొరకు నీవు వచ్చావు గనుక నాయన నేను పాపిని గనుక నీవే అధ్యక్షత వహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నాతో పాటు అలాగనే వెళ్ళండి వాక్యంలోనికి. నాతో ఒకరు చదివి నాకు చెప్పండి. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. త్వరగా తీశారంటే నేను కూడా తొందరగా ముగిచ్చేసుకుని వారి గృహానికి వెళ్ళి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. హల్లెలూయా. ఈ లోకానికి రావడానికి ఆయనకి ఏమై ఉన్నది? పాపుల కొరకే వచ్చాడా? నీతిమంతుల కొరకు రాలేదా? పరిశుద్ధుల కొరకు రాలేదా? మనం అనుకోవచ్చు. మన హృదయంలో తలంపు రావచ్చు, ఆలోచన రావచ్చు. పాపులు అనగా ఏంటంట? మన క్రియల వలన వస్తున్నటువంటి ప్రవర్తన, ఆ ప్రవర్తనలో వస్తున్నటువంటి నీ తలంపులో ఉన్నటువంటి ఆలోచన. హల్లెలూయా. ఎవరికి రాస్తున్నాడు? తిమోతి తన ఆత్మీయ కుమారుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. నా ఆత్మీయ కుమారుడా, పాపుల కొరకై నేను దిగి వచ్చినాను అన్నాడు ఆయన. ఎవరు వచ్చాడండి? నజరేయుడైన యేసుక్రీస్తే వచ్చాడు ఈ లోకానికి రక్షించడానికే వచ్చాడు. నిన్ను, నన్ను, సంఘములను, విశ్వాసుల్ని, ఈ ప్రాంత ప్రజలు రక్షించబడడానికే. హల్లెలూయా. అయితే మనము రక్షణలో ఉన్నామని భ్రమపడిపోతున్నాం. ఆ భ్రమలోనే నువ్వు బయటికి రావాలి అంటే పౌలు అంటాడు, నేను పాపిలోనే ప్రధానమైన పాపిని. ఈరోజు దినాల్లో మనం ఎవరినో పాపిని ఒప్పుకుంటామా? ఒప్పుకోమండి. పాపి అంటే దూరంగా వెళ్ళిపోతాం, దాంకుంటాడు. ఏదో వనములో అవ్వను ఆదామును సృష్టించిన దేవుడు వారిని ఆ స్థలం అంతా మీరు పరిశుద్ధంగా ఉన్న స్థలములో మీరు నివాసము చేసి అక్కడున్న ఫలాలు మీరు తిని అభివృద్ధి చెంది మీరు ఉండండి అన్నాడు. మీరు వెళ్ళిపోమని అన్నాడా? ఉండండి అన్నాడు. మరలా తిరిగి వచ్చే తల్లికి దేవుడు దిగి వచ్చి వారి వద్దకు వచ్చినంటే వెంటనే ఆదాం ఎక్కడున్నాడండి? ఎక్కడ? చెట్టు చాటున దాంకొని, అయ్యా
నీవు నా కొరకు సృష్టించావు కదా, అవ్వను. తప్పు నీదే. ఎవరిదంట? ఆ తప్పుని, ఆ పాపం అనే పదాన్ని దేవుని మీదకే నింద వేసేసాడు. ఈ దినాల్లో మనం కూడా అనేక సమస్యలు మనకు వస్తాయి, నిందలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయితే ఏం దేవుడులే, పాపుల కొరకే దిగి వచ్చిన దేవుడు నీ కొరకు రాలేదా? ఆ పాత్రలోనికి నువ్వు వెళ్ళాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ఒప్పుకోలు రావాలి. సంఘములో సాక్ష్యము 4 గోడ మధ్యలోనే కాదు, నీ ప్రాంతంలో, నీ ప్రయాణంలో, నీ ఉన్న వ్యక్తిగత జీవితంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల మధ్యలో కూడా నీకు సాక్ష్యం రావాలి. పౌలు ఎటువంటి వాడండి? అందరికీ తెలుసు కదా, సంఘాన్ని హింసకుడు. నేను పూర్వములో హింసకుడును, నేను దూషకుడును, హానికరం చేసేవాడంట. ఇప్పుడు ఏమంటున్నాడు తిమోతికి? నా ఆత్మీయ కుమారుడా, నేను అలాగా ఉన్నాను కనుక నీవు అలా ఉండబాకంటున్నాడు. ఇప్పుడు నా ఇంటికి దిగి వస్తున్న వంటి దేవుణ్ణి నేను పాపిని ఒప్పుకోవాలా, నేను పరిశుద్ధుడని ఒప్పుకోవాలా? ఈ దినాన దేవుడు నాతో మాట్లాడిన మాట. నీ ఇంటికి దేవుడు వస్తున్నాడు అనుకోండి, ఈ దినాన మీరు అతిథి చేయాలంటే ఏం చేయాలి? ఆత్మీయ ఆహారం పెడతారా, శరీరం ఆహారం పెడతారా? ఆత్మీయ ఆహారం మనం పంచే విధముగా ఉండాలి. నీ ఇంటిలోనికి ఒక ప్రవేశం ఉంది, ఆ ద్వారమే నజరేయుడైన యేసుక్రీస్తు రావాలి. హల్లెలూయా. ఆ దేవుడు నీ హృదయంలోనికి రావాలి. నీ హృదయంలో రానంత వరకు ఆ రాతి మీద కట్టబడుతున్నటువంటి సంఘం మీద నువ్వు అనేకమైన ప్రయాసపడుతున్నది అన్ని వ్యర్థం. ఎందుకు చెప్తున్నానంటే మాట, అంత్య దినాల్లో మనం ఉన్నాం. సంఘములో ఉపదేశం ఉందా? సత్యం ఉందా? లేదు. ఉందని మాత్రం చెప్పకండి. లేదు. సత్యం ఉన్నవాడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడండి? దేవుని సన్నిధానంలో ఉంటాడు. అబద్ధం ఉన్నవాడు ఎక్కడుంటాడండి? ఈ స్థలంలోనికి నేను వచ్చేటప్పుడు, ప్రార్థన పూర్వకంగా నేను ఉన్నప్పుడు 3 రౌండ్లు తిరిగి 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 ప్రార్థన చేసినప్పుడు, ఈ స్థలం ఇచ్చిన వారి కుటుంబం దీవించబడును గాక, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు దీవించబడును గాక ప్రార్థన చేశాను. కానీ అనేక మంది సమస్యలోనే వచ్చి ఉన్నారు ఇక్కడికి. సమస్య అనేది ఏంటి? నీవు దానిని వెంటాడుతున్నావు. సమస్య నిన్ను వెంటాడుతుందంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దానిని విడిపిస్తాడు. నువ్వు మోకరించటంలో, ప్రార్థన చేయటంలో, దేవుని సన్నిధానికి నువ్వు దూరంగా ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో నుండి వెలివేయబడుతున్నట్టు 2 వ్యక్తులు ఎక్కడున్నారంట? చెట్టు చాటున ఉన్నారంట. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడున్నా? దేవుని సన్నిధానంలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. నీలో ఎప్పుడు ఒప్పుకోలేనిది వస్తుందో, నీలో ఎప్పుడని విశ్వాసం కట్టబడుతుందో, నీలో ఎప్పుడు ప్రార్థన అనే ఒక అభిషేకం ఉంటుందో, దేవుని సన్నిధానం నీ హృదయంలో కట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అంటున్నాడండి, నేను పాపిని అంటున్నాడు. ఈ వాక్యం ముగించే లోపల నా సాక్ష్యం కూడా మీతో పంచుకుంటాను. వాక్యం అనగా నాకు తెలియదు, తెలుగు అంటే నాకు పదం తెలియదు, చదవడం రాదు. నేను ఒక తమిళియను, నా భాష అయోమయంగా ఉంటది. నా సాక్షి జీవితం అంతా ఒక రౌడీ షీటర్గా బతికిన వాడను. చెప్పిన వెంటనే నీకు అసూయ కలగచ్చు, బాధ రావచ్చు, కోపం కూడా రావచ్చు. అయితే సేవకుడు ఏమంటున్నాడంటే, పౌలు నేను పూర్వంలో నేను హింసకుడును. అతను ముందే స్టెఫను హతసాక్షిపడ్డాడు. అదే పౌలు మరలా ఏం చేస్తున్నాడు? అనేకమైన సంఘాలకు లేఖనము రాస్తున్నాడు. అతను ఆత్మీయ జీవితంలో అనేకమైన వారికి నూతనమైన ఉపదేశమును, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. నువ్వు ప్రకటిస్తున్నావా? ఆదివారం సంఘానికి వెళ్తే చాలు, శనివారం పరిశుద్ధాత్మ కూడికి జరిగితే చాలు, బుధవారం స్త్రీల కూడికి జరిగితే చాలు, సోమవారం నా పనులో నేను పడిపోతాను, నా సంఘము ఆ 3 దినాలు మాత్రం పరిశుద్ధతగా ఉంటే చాలు అని మీరు అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నాన్నది మాట్లాడే మాట, నేను పాపి కొరకే నేను దిగి వచ్చినాను అన్నాడు. ఆయన రక్షించడానికే వచ్చాడు ఈ లోకానికి. ఆయన పాపము ముద్దరగా మారిపోయాడు. ఆయన
మారిపోయిన దేవుడు వెంటనే తన తండ్రి ఏమయ్యాడంట? తన కుమారుడును మరిచిపోయి 2 గజాలు దూరంగా ఉన్నాడు. నువ్వు పాపం చేసిన వెంటనే నిన్ను క్షమించగలిగిన వ్యక్తి ఎవరున్నారు? ఎవరండి? నజరేయుడైన క్రీస్తు మాత్రమే నిన్ను క్షమిస్తాడు. మానవుడు నిన్ను క్షమిస్తాడా? మానవుడు నిన్ను రక్షిస్తాడా? మానవుడు నిన్ను దగ్గర చేర్చుకుంటాడా? మానవుడు నీతో సహవాసం చేస్తాడా? పాపము ఉంది అంటే నీ ఉండనింటి దూరంగా వెళ్ళిపోతాడు. అది సేవకుడైనా, విశ్వాసి అయినా, సంఘ సభ్యుడైనా, తన కుమారుడైనా, తన కుమార్తె అయినా, తన భార్య అయినా. హల్లెలూయా. నేను పాపినండి. మనలో ఎప్పుడు ఒప్పుకోలు వస్తుందో ఆ ఒప్పుకోలునికి వచ్చినప్పుడు వెంటనే దేవునికి నువ్వు విధేయత చూపించేవాడై, లోబడేవాడవై నువ్వు ఉండాలి. తిమోతి అంటాడు, తన దాసుడికి పౌలుకి విధేయత చూపించాడు గనక లేఖనములో 2 లేఖనము తిమోతికి ప్రేమతో రాశాడట. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉన్నాడన్నప్పుడు నీతో ప్రేమగా మాట్లాడేది ఎవరు? నీవు ప్రేమగా ఉన్నప్పుడే కదా నీ కుమారుడు నీతో ప్రేమగా ఉంటాడు. నీ కుమార్తెతో నువ్వు ప్రేమగా ఉంటేనే కదా నీ కుమార్తె ప్రేమగా ఉంటుంది. నీ పిల్లలను ఒక రకంగా, సంఘములో ఉన్న పిల్లలు ఒక రకంగా, ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పిల్లలు ఒక రకంగా చూడడం వలన నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి? నువ్వు చేసేది పాపమే. ఆ పాపాన్ని ఖండించాలంటే ఎవరు కావాలి? వాక్యం అనే ఉదక స్థానము నీలో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటున్నాడు ఈ మాట? ఆయన పాపుల కొరకే వచ్చాడంట. మనంతా పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులుగా ఉండేవారి చేతులు ఎత్తండి. నేను పరిశుద్ధుడను. ఈ భూమి మీద ఏ మానవుడు పరిశుద్ధుడిగా లేడండి, ఆయన తప్ప. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట చదవక చెప్తాను. నీతిమంతుని నీతిమంతుడిగానే ఉంచు, పరిశుద్ధుని పరిశుద్ధుడిగానే ఉంచు, యథార్థవంతుని యథార్థవంతుగానే ఉంచు. ఈ పాపం చేసే వాళ్ళంతా ఎలా ఉన్నారంటే ఈ పరిశుద్ధుని, ఈ నీతిమంతుని, యథార్థవంతుని చెడగొట్టేస్తారు. ఈ పరిశుద్ధతను ఎలాగైనా కాపాడుకోవాలని అనేకమైన కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు పడుతూ ఉన్నప్పుడు వారి నుండి వస్తున్న వంటి బహుమానం ఏంటంట? అది మరణము. ఆ మరణము నీ వద్దకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నువ్వు క్రీస్తుతో నుండి నువ్వు లేపబడాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో లేపబడతావా? నీలో ఆ నిరీక్షణ ఉందా? పాపుల కొరకే వచ్చినాను అంటున్నాడు. మరలా ఆయన ఏమంటున్నాడు? నాతో పాటు మరణము కూడా వస్తుంది అంటున్నాడు. నువ్వు సత్క్రియలను మర్చిపోయి నిర్జీవమైన క్రియలను చేస్తున్నావా లేదా? తెలుసు. మన మనస్సాక్షికి తెలుసు, మన అంతరంగ భాగంలో ఉన్న వాటికి తెలుసు, మన హృదయము కదలికలు తెలుసు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నవాడని మీకు చెప్తానన్నాను కదా. నేను పాపిని, అనేకమైన సమయాల్లో నేను రౌడీ షీటర్ని. ఎలా ఉన్నానంటే కుటుంబంలో సాక్ష్యం లేదు, భార్యలో కూడా నాకు సాక్ష్యం లేదు, పిల్లల మధ్యలో కూడా నాకు సాక్ష్యం లేనప్పుడు నన్ను దేవుడు ఎలా చేశాడంటే ఏర్పరచుకున్నాడండి. ఏర్పరచుకున్నాడు నన్ను. నువ్వు పాపివి కదా, నువ్వు నీతిమంతుడివి కదా అన్లా. నీవు పాపివి, నీవు నా రక్తంతో నిన్ను కడగబడుతున్నాను కనుక నీవు నా పని నువ్వు చెయ్యాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పని చేయడానికే పౌలుని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇదేనా ఈ రాత్రికాల సమయంలో అనేకమైన ఉందాం కనుక ఆయన ఎవరిని పట్టుకుంటాడు ఆయన పరిచయం కొరకు. ఆమేన్. హల్లెలూయా. పరిచర్య అనగా పరిశుద్ధతగా చేయాలి, యథార్థంగా చేయాలి, నీతిమంతుడిగా చేయాలి. ఎలా చేయాలండి? నా జోలి నింపితే సరిపోతుందా? నా జోలికి కానికేస్తే సరిపోతుందా? సంఘమును పోషించేది ఎవరు? దేవుడండి. ఆ దేవుడే నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? ఆత్మ ఫలములు కలిగిన వాడై నీ ఉండాలి. హల్లెలూయా. ఆ ఫలం నీలో ఉందా? అప్పుడే కదా నీ వద్దకు వస్తాడు ఆయన. ఇతను పాపి అని తెలుసుకున్నా నువ్వు పరిశుద్ధుడు అనుకోవడానికి నథింగ్, వ్యర్థం. నువ్వు పాపివే. నువ్వు పాపిని ఒప్పుకుంటావో అప్పుడు నీ వద్దకు వచ్చి
ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉంటాడు. హల్లెలూయా. ఎత్తబడే దినాల మనందరం ఎత్తబడుదుముగాక. ఎందుకంటున్నాడు ఈ మాట? ఆయన లోక రక్షకుడు గనక ఈ లోకంలో ఏదో పోగొట్టుకున్నానని వచ్చాడండి. అనేకమైన వారిని పంపించాడు, అనేకమైన ప్రవక్తలు పంపించాడు, అనేకమైన వారి వచ్చి ఆయన గురించి ప్రవచనలు, ఆయన గురించి వాక్యమును బోధించారే గాని ఆయన నామమును హెచ్చించినా గాని ఆయనలో ఉన్న పాపము ఎవడైనా కనిపెట్టాడా? ఆయనలో పాపము లేదు, నీలో పాపము ఉంది. ఆయనలో పాపము లేదు, నీలో పాపము ఉంది. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. జయించిన వారికి ఏమి ఇస్తాడంట? కోకోకోలా ఇస్తాడా? నీళ్ళు ఇస్తాడా? భోజనం పెడతాడా? లేకపోతే ఒక ఎకరా పొలం ఇస్తాడా? జయించిన వారికి నేను సింహాసనం ఇస్తానన్నాడండి. హల్లెలూయా. ఆ సింహాసనం కోసం మనం ఎలా ఉండాలి? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతి ఏంటి? ఇప్పుడు అయిపోయిన వెంటనే మన మార్గం అంతటా వెళ్ళిపోతాం, పడుకుంటాం, నిద్రపోతాం, మరలా లేస్తాం. అయితే మన పాపము కొరకు ఆయన దిగి వచ్చినప్పుడు అనుదినాన్ని ప్రార్థనలను ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో, అయ్యా నాలో ఈ లోపం ఉంది, అయ్యా నా ఇలా ఉన్నాను, నేను ఇలా జీవిస్తున్నా, నా క్రియలు ఉన్నాయి, నాలో నుండి అవి తీసివేయి ప్రభువా అని అడుగుతున్నావా? నేను రోజు 5 గంటలకు 4:30కి లేచి ప్రార్థన చేసుకుంటాను. మా ఇంట్లో మా మిస్సెస్, మా పిల్లలందరూ మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ 2 దినాలు నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా బెడ్రూమ్లో వాటర్ క్యాన్ ఉంది, బాటిల్ సౌండ్ వస్తుంది. నాకు తెలియదు, ఏదో నన్ను వెంటాడినట్టుంది, ఏదో నాలో లోపం ఉంది కనుక సౌండ్ నాకు అర్థం కావట్లేదు. దురాత్మ ప్రయత్నించినప్ప నన్ను దురాత్మ ఎలాగైనా వెళ్ళగొట్టాలి. నా లోపల నాకే ఒక ఎనర్జీ వస్తుంది, ప్రభువా ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా అని. వెంటనే మరలా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వాటర్ బాటిల్ మూతను లూజ్ చేస్తే కొన్ని జీవితాలు అలాగున్నాయి, గాలిలో కలిసిపోతున్నాయి. వాళ్ళ ప్రార్థన జీవితం ఎలా ఉందంటే మూతను తీసిన వెంటనే వాళ్ళ భక్తి కూడా అలాగనే ఉంది. ఆ మూతను మీరు గట్టిగా మూయండి. మీ ఆత్మలో ఆయన పరిశుద్ధ ఆత్మ నివాసం చేసేటప్పుడు మీరు ఎలా ఉంటారు? ఉత్సాహ గానముతో మీరు ఉంటారు. హల్లెలూయా. ఉన్నారా మీరు? ఆ సమయానికి పాటలు పాడతాం, ఆ సమయానికి వాక్యం వింటాం, ఆ సమయానికి అనేకమైన వారికి మేము పరిశుద్ధులుగానే కనబడతాం. మేం పరిశుద్ధులమే, మేం క్రైస్తవులమే, మేం నీతిమంతులమే. ఈ ప్రాంతానికి రావడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డాం తెలుసా? ఉపవాసం ఉండాల్సిన వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సౌండ్ తగ్గిపోతా ఉంది. ప్రాంతంలో ఉండే నివాసం చేస్తున్న సేవకులు ప్రార్థన చేసి ఇక్కడున్న మనకు స్థలం ఇచ్చినటువంటి వారు మనకు వచ్చి చెప్తూ ఉన్నారు, అయ్యా తగ్గించండి, తగ్గించండి, తగ్గించండి అంటే దాని అర్థం ఏంటి? మంచి చెప్తున్నారు. మంచిని వినడానికి కూడా మనం ఎలా ఉన్నామంటే గ్రహించే వారుగా లేము. ఉన్నామా? లే. పౌలు అన్నాడు కదా, నేను పాపినయ్యా. దేవుడు అడిగాడు కదా ఆదాము నువ్వు ఎక్కడున్నావని. అయ్యా నేను చెట్టు చాటున ఉన్నానయ్యా, నువ్వు నా కొరకు నిర్మించావు కదా. అవును. ఈ రోజుల్లో అవ్వను మనం ఏం ఎదిరించి మాట్లాడలేము. నేనై కూడా ఉండొచ్చు, తప్పు కనుకోబాకండి. హల్లెలూయా. ఎందుకంటే సంఘములో మనం ఎలా ఉండాలి? పరిశుద్ధతగానే ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అయితే నేను పాపినని ఎప్పుడు ఒప్పుకుంటావు? సావుకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపిని ఒప్పుకుంటావా? రేపేమన్నా నన్ను అంటాడేమో, నేను పాపినని ఒప్పుకుని వెంటనే ముద్ర వేస్తాడేమో. నేను నీతిమంతుని అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయంటమ్మా. సమస్య వచ్చింది అయ్యగారు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నేను అవమానపడుతున్నాను, నిందలు పడుతున్నాను, ఇలాంటి కష్టాలను ప్రార్థన చేయమని అంటమే కానీ ప్రభువా నేను పాపినని ప్రభు దగ్గర ఒప్పుకుంటావు కానీ మానవుడి దగ్గర మాత్రం నువ్వు ఒప్పుకోలేవు. అయితే పౌలు అంటున్నాడు, నేను ప్రధాన పాపిని తిమోతి, నేను పాపిలో కల్లా నేను ప్రధానమైన పాపిని ఎంచుకున్నాడు. మరలా అదే మాట అంటున్నాడు, నేను క్రీస్తు పోలికలో నడుచుకుంటున్నాను కనుక మీరును క్రీస్తు పోల నడుచుకోమంటున్నాడు. పాపి కదా, ఆ మాట అనొచ్చా? పాపి కదా, ఎందుకన్నాడు ఆ మాట? ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి పౌలు హతసాక్షి అయ్యాడు గనుక, క్రీస్తు కొరకే హెచ్చించబడుతున్నాడు గనుక, క్రీస్తుని కనపరుస్తున్నాడు గనుక రోమా వీధులలో నడు వీధులలో తన
శిరస్సును వధించారండి. మీరు అలాగేమైనా ఉన్నారా? క్రీస్తు వరకు మరణిస్తారా? ఈ సేవ వద్దు, ఈ పరిచర్య వద్దు, వెళ్ళిపోతాం ఎట్టయినా కొందరు ఉన్నారు. కొందరు అలా కాదు. ఏం చెప్తున్నానంటే పాపుల కొరకే వచ్చాడు. ఆదాం పాపం చేశాడా? అవ్వ పాపం చేసిందా? ఎవరు పాపం చేశారండి? అవ్వ చేశారు. అది సబ్జెక్ట్ మనం తెలుసుకున్నాం. పాపం చేసిన అవ్వకి ఆదాంకి ఏం లేదా? పాలు పంపులు ఏం లేవా? ఇదినా నేను తప్పు చేశాను అనుకోండి, మిమ్మల్ని ఎవరు అనలేదు. నేను తప్పు చేసుకున్నానండి, నేను తప్పు చేశాను. మా మిస్సెస్ని అంటారా, నన్ను అంటారా? ఇద్దరిని కలిపే అంటారు. ఇక్కడ ఆదాం ఏమంటున్నాడంటే, నువ్వు నాకు నియమించావు కదా, నీవు నా ఎముకల నుండి తీసావు కదా, ఆమెనయ్యా పండు తీసుకొచ్చి నా చేతికి అప్పగించింది. అప్పుడు దాకా తెలీదా దేవుడికి నువ్వు పాపం చేస్తావని? నిన్ను కాముగా ఒక దగ్గర నిలబడి కాముగా ఉండి నీ పని చేసుకొని నీ ఫలంలో నువ్వు ఫలించే విధముగా నాలో అంటగట్టి పడేవాడుగా నేను నిజమైన ద్రాక్షవల్లి గనక నా ఇంటి ఓట్ల నువ్వు నీతి మంత్రిగా ఉండమని నేనంటే నువ్వు ఎలా ఉన్నావు? పాపిగా ఉన్నావు. అయితే దేవుడు ఎక్కడి నుండి దిగి వచ్చాడు? పరలోకమును నుండి దిగి వచ్చాడు. ఏమి మనకు మానవుడి కొరకే రావాలనా? మానవుడి కొరకే రావాలనా? ఆయన లోకాన్ని సృష్టించుకొని ఈ జీవరాశులను, జలసాలను, ఇవన్నీ మత్స్యలను సృష్టించుకొని ఆయన అందంగా చూసుకొని ఉండొచ్చు కదా. ఆయన కూడా అనుకున్నాడు, నా కొరకు స్తుతించేవారును గణపరిచేవారు నేను సృష్టించాలని. హల్లెలూయా. మన పాపివారైనా మనము యథార్థంగా బతకాలని, నీతిమంతులుగా బతకాలని, పరిశుద్ధతగా బతకాలని ఆయన ఎన్నుకున్నాడు మనల్ని. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆ పరిశుద్ధతలో మనం కాపాడడానికి ఎందుకంటే ప్రయాసపడడం లేదు కదా. ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాను, దీని మీద ఒక్క రొంత బుడద పడింది అనుకోండి, ఇంటికి పోయిందాక దాన్ని నేను చూస్తా. మీకు ఒకసారి సాక్ష్యం కూడా చెప్తా. కడపకి 5 గంటలకు నేను బస్సుకి వెళ్ళాలి, అక్కడ మీటింగ్ ఉంది, బయలుదేరాను. నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆటోలో కూర్చున్నాను, ఆర్టీసీ కాడ దించాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ దిగిన వెంటనే ఇదే లాల్చి వెనక పెద్ద ముద్ర పడిపోయింది, మచ్చ నల్లగా. అలాగే వెళ్ళగలనా? అక్కడే ఇప్పదీసి బాగా పులిమేసి అదే తడిగుడ్డతో వేసుకుని మరలా వెళ్ళి అక్కడే పోయి తలకి మరలా ఇంకొక మరక. నేను అనుకున్నాను, ప్రభువా నా బట్ట మీద పడినటువంటి మరక కోసం నేను ఇంత ప్రయాసపడుతున్నానే, నా శరీరం మీద నా ఆత్మీయ జీవితంలో పడుతున్నవంటి నాకు ఈ శ్రమ, నింద, అవమానము, అనేకమైన కష్టాల్లో ఉన్నప్పుడు నీవు నా కొరకే దిగి వచ్చావు కదా ఆ నింద నువ్వు తీసేయడానికి. హల్లెలూయా. ఎప్పుడైనా గ్రహించారా? మీరు గ్రహించారా? చాకలి వాడి చూసుంటారు కదా, మీకే తెలుసు. ఎక్కువ ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వచ్చి ఉండొచ్చు. బండని ఎలా చేస్తాడంట, బట్ట మీద వేసి బాగా ఉతుకుతాడు. ఉతికిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని చూస్తాడు, 1, 2, 3 సార్లు చూస్తాడు, మరలా ఉతుకుతాడు. దాన్ని ఉతికిన తర్వాత ఏం చేస్తాడు? చూస్తాడు ఇట్లా, ఇది తెల్లగా ఉందా మరకుందా అని. మన జీవితం కూడా అలాగనే ఉండాలి. మనం ప్రార్థన చేసే ప్రతిరోజు మన ప్రార్థనలో బలపరచబడుతున్నామా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా? మన సంఘానికి వెళుతున్నప్పుడు సంఘంలో సాక్ష్యంగా ఉన్నామా? మన జీవితంలో మనం యథార్థంగా ఉంటున్నామా? మనం పాపిగా ఉన్నామా అని కూడా నీవు గ్రహించేవారై ఉండాలి. హల్లెలూయా. నువ్వు పాపివే, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు? మరణము నీ వద్దకు వచ్చినప్పుడు ఒప్పుకుంటావా? ఆయన అంటున్నాడు, నేను మీ వద్దకు నేను వచ్చాను కదా, అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను మోషేతోనే మాట్లాడేవాడును గాను నేను నిలబడ్డాను కదా, మీరు ఎవరునూ నన్ను గ్రహించలేకపోయారుగా. ఇజ్రాయేల్ ప్రజలు ఏమైనా గ్రహించారా? గ్రహించలేకపోయారు. ఎందుకని? ఆయనలో ఏముందంట? పరిశుద్ధత ఉంది. వీరిలో ఏముందంట? పాపం ఉంది. పాపం వలన 6 రోజులు వెళ్లాల్సిన కానానికి ఎన్ని సంవత్సరములు పట్టింది? ఎన్ని సంవత్సరములు? అదే నువ్వు ఆదివారం సంఘానికి వెళ్ళాల్సిన, రోజు సంఘానికి వెళ్ళాల్సిన నీవు ఒక్క దినాన్ని వెళ్ళలేదంటే నీలో ఏమొచ్చింది? చేదొచ్చింది, అవమానం వచ్చింది, నిందొచ్చింది. అది ఎలాగైనా పోవాలి అంటే నువ్వు సన్నిధానానికి వెళ్ళాలి కదా. ఇంట్లో ఉంటే నీకు వస్తుందా? రాదు కదా.
ఇజ్రాయెల్ ప్రజలు అలాగనే ఉన్నారు. నువ్వు అగ్నిస్తంభంగానే ఉన్నావా, మేఘస్తంభంగానే ఉన్నావా? వారికి కనబచ్చిందా? వాళ్ళు అలసిపోయి ఉన్నారు. వారికి కావాల్సిన ఆకలి అంతా తీరిపోతుంది. మోషే ఏం చేస్తున్నాడు? నీవు నా వద్దకు రా, వారికి నేను ఆజ్ఞలు ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? పాపుల కొరకు ఏమిస్తానన్నాడండి? ఆజ్ఞలు ఇస్తానన్నాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏంది? ప్రేమ. లోక ప్రేమ వదిలేయండి, దేవుని ప్రేమను ఈ రోజులు ఎవరైనా చూపిస్తున్నామా? మళ్ళీ చూపిస్తున్నాడు మాత్రం మనసులో అనుకోబాకండి, చూపించడంలే. సేవకులైనా, సంఘములో ఉన్నవారైనా, నేనైనా, నువ్వైనా, ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా దేవుని ప్రేమను ఎవరు చూపించలేరు. ఎందుకంటే దేవుని మనం దూరంగా పెడతాం. నీవు ఆరాధిస్తున్నవంటి దేవుడు వేరు, నేను ఆరాధిస్తున్నట్టు దేవుడు వేరు, వీళ్ళు ఆరాధిస్తున్నట్టు దేవుడు వేరు. ఆ దేవుడికి రూపం ఉంటుంది. ఆ రూపం ఎలా ఉంటుంది కూడా మీకే తెలుసు, మీరు చెప్పబల్లే. ఈరోజు ఒక వస్త్రాన్ని వేసుకున్నారనుకోండి, మంచి వస్త్రం కొనుక్కొని వచ్చి నీ ఫ్రెండ్స్ ముందునో, నీ స్నేహితుల ముందునో, నీ బంధువుల ముందునో 100 సార్లు తిరుగుతావు. తిరగతావా? తిరగవా? ఖచ్చితంగా చూపిస్తావు. ఖచ్చితంగా చూపించి వారికి ఇదొక దేవుడు, అదొక రకమైన ఆశ, అదొక రకమైన ఇది చెప్పలేను. ఒకవేళ కమ్మలు బంగారు కొనుక్కున్నాం అనుకోండి, మిమ్మల్ని కాదండి చెప్తున్నాను, తప్పుగా అనుకోవాలి. ఎవరికో ఒకరు చూపించినాక వారికి నిద్ర రాదు, ఆకలేదు, దిగులుతో కుమిలిపోతుంటారు. ఒకవేళ భార్యను వచ్చి భర్త అడిగాడు అనుకోండి, ఏంటి ఇలా ఉన్నావంటే, అయ్యా నువ్వు కొనిచ్చావు కదా, ఈ పోగులు ఎవరు చూపించినా చూడలేదు అయ్యా. ఎందుకని? ఆశ, దురాశ, ఎవరికైనా చూపించాలని. అదేగాని నువ్వు ప్రార్థనా పరులై ఉంటే ఒకరిని పులుగొరుపుకొని ఒకరిని నువ్వు ఏకీభవించి ఐక్యము కలిగి నువ్వు సంఘములో రొట్టె విరిచడం యందు, ప్రార్థన యందు, సహవాసం యందు నీవు నీతిమంతుగా ఉండాలంటే ఆ పాపముని విడిచిపెట్టాలి. హల్లెలూయా. పాపని విడిచిపెడుతున్నామా? పౌలే ఒప్పుకున్నాడు, తన శిష్యుడికే చెప్పేశాడు, అయ్యా నేను పాపిని, నువ్వు ఇలా ఉండబాకు అన్నాడు. ఆదాముని దేవుడు పిలిచాడు, ఎక్కడున్నావని. నేను చెట్టు చాటును ఉన్నాడు. నువ్వు సంఘం చాటును ఉండాల్సిన ఎక్కడున్నావు? లోకం వైపు ఉన్నావు. ఆ ఫలమును తినకూడదన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చెట్టు చాటునే ఉన్నావు. నీకు చెప్పిన విషయమే కదా అవ్వకు చెప్పాను. అవ్వకేమన్నా ప్రత్యేకంగా చెప్పి నీకు చెప్పలేదా? మొదటి నీకే కదా నేను చెప్పాను. సంఘములో ఉన్న సేవకుడికే కదా మొదటి వర్తమానం అందుతుంది. ఆ వర్తమానం అందిన వెంటనే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? గద్దించు, ఖండించు, ప్రేమించు, వారిని దగ్గర తీసుకొని ఆదరించు. ఇవి ఏమి ఉండవు. కానీ ఎన్నెన్నో చెప్తారు. నేను అనేక సంఘాలకి వెళ్ళి బోధించాను, అనేక సంఘాలను సేవకులను చూశాను. అందరూ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వెలపోస్తారు. ఎలా అంట? అలాగనే పొలముల విత్తనం చల్లినట్లుగా చల్లి ఆ విత్తనము ఈ పక్షి తీసుకెళ్ళిపోతుందేమో, కింద ఉన్నవంటి ఆ పురుగు ఏమైనా తినేస్తుందేమో, దానికోసం ఏమైనా ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నావా? ఈ నేను పడిన వెంటనే నేల మీద నేను ముళ్ళ పొదల్లో ఉన్నానా, మార్గ మధ్యలో ఉన్నానా, మంచి నేల మీద పడి ఉన్నానా, రాతి మీద పడి ఉన్నానా? నా జీవితం ఎలా చిగురిస్తుంది, నా జీవితం ఎలాగ నేను పడిపోతున్నాను, ఆత్మీయ జీవితంలో ఉంటున్నానా లేదా అని నువ్వు గ్రహిస్తున్నావా? మీకే కదా నేను వాక్యం చెప్పేది, నాకు కూడా చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. నేను కూడా ఇక్కడ చెప్పి నుంచి వెంటనే నేను చిగురించాలి. ఇక్కడికి నేను ఎవ్వరికి నేను ఏది నా బలము, నా శక్తి, నా ఇదో నేను చూపించడానికి రాలేదు. నేను దేవుని మాటలు చెప్పడానికే వచ్చాను. నేను పాపినండి, నాది ప్రాంతము చెన్నై. నేను బ్రతికింది అలాగా బ్రతికా, మురికిలో బ్రతికా. మురికి అంటే మీకు తెలుసా? అలా బ్రతికా. నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ముల్ని ఎవరిని సన్మానించిన వాడిని కాదు నేను. నాతో పాటు వెనక ఎప్పుడు 30 మంది ఉండేవాళ్ళు. కొట్లాట్లు, గొడవలు ఇవే. కేసులు దేవుడు నా మీద లేవు, కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఎందుకంటే దేవుడు అటువంటి వారినే రక్షించుకున్నాడు, అటువంటి వారినే పట్టుకున్నాడు, అటువంటి వారినే తీసుకున్నాడు, అటువంటి వారినే పిలుచుకున్నాడు, అటువంటి వారినే ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావా?
పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. పౌలుని ఎలా పిలుచుకున్నాడు? నిన్ను కూడా అలాగనే కదా పిలుచుకున్నాడు. పౌలు పాపిని ఒప్పుకున్నప్పుడు నీవు ఒప్పుకోలేకపోతున్నావు ఎందుకు? ఈ రాత్రికాల సమయంలో మనం ఒప్పుకోలు రావాలి, ఒక తీర్మానం రావాలి, ఒక సమర్పణ రావాలి. హల్లెలూయా. చూడండి, అలాగే ఇంకో వాక్యం చెప్తాడు. మార్కు సువార్త 2:17 చూడండి. ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో, ఏ దాని కోసం వచ్చాడో అని చెప్తున్నాడు. చూడండి. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడు? ప్రత్యేక చెప్పేశాడు కదా, రోగులకి వైద్యులు అక్కర్లేదు, పాపులకి నీతిమంతులు అసలు అవసరమే నాకు. ఒక సుంకరి, ఒక పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. మీకు చెప్పొచ్చు, మీకు తెలుసు విషయం. ఎవరు ప్రార్థన ఆలకించాడు? ఏమి? పరిసేయుడు కదా, ప్రార్థన ఆలకించచ్చుగా. అయ్యా వాడు పాపి అయ్యా, నేను పరిశుద్ధుడును, నీకంటే నేను పరిశుద్ధుడును, నేను నీకంటే నేను అతి పరిశుద్ధుడును. ఎలా చెప్పాడంట? పాపి ఏమంటున్నాడు? ఆకాశం వైపు నా కన్నులెత్తి చూడడానికి కూడా నేను అర్హుడను కాను. తన తప్పుని ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి, తన పాపముని ఎలాగ చూపిస్తున్నాడు చూడండి. పరిశీడు ఏమంటున్నాడు? వీడు వంటిలాగా నేను పాపిని కదయ్యా, నేను పరిశుద్ధుని, నీతిమంతుడను, యథార్థవంతుడను, నా ప్రార్థన నువ్వు ఆలకించవనుకుంటున్నాను అన్నాడు. అయితే ఎవరు ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు. ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చాడు? ఎవరి కోసము? పాపి కోసమే వచ్చాడు. ఆ పాపిని రక్షించడం కోసమే వచ్చాడు. ఆయన ఎవరి మధ్యలో నివాసం చేశాడు? ఇజ్రాయేలు ప్రజల మధ్యలోనే నివాసం చేశాడు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో నివాసం చేసిన దేవుడు 20 లక్షల మంది కాల్బలాన్ని ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు కానాను దేశానికి? చెప్పాలి, తొందరగా చెప్పేసి తొందరగా ముగించేసుకుందాం. 2 గోత్రాలు మాత్రం తీసుకెళ్ళాడు. ఇద్దరిని కాదండి, 2 గోత్రాలు మాత్రం తీసుకెళ్ళాడు. 2 గోత్రాలు తీసుకెళ్ళిన దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, దీవించాడు, ఆరోగ్యమునిచ్చాడు. వారిని కర్తల నుండి, వారి గోత్రాల నుంచి అనేక మంది వారు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు నీలో నాలో పాపం ఉంది కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి ఏమని అడుగుతాం మనము? ప్రభువా, నాలో పాపం దాగి ఉంది కనుక నువ్వు తీసివేయాలని అడుగుతావా? నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడిలాగా నువ్వు ప్రార్థన చేసి, నేను పరిశుద్ధుడు ప్రభువా, నా ప్రార్థన నువ్వు ఆలకించావు కనుక పరలోక రాజ్యంలో నీతో పాటు సరి సమానంగా నాకు ఒక సింహాసనమును. లాజరు ఎక్కడున్నాడండి? ఎక్కడా? ఏమి? రోగిడు కదా, పాపి కదా, దీనుడు కదా, ఆకలికి అలమటిస్తున్నటువంటి వ్యక్తి కదా. ధనికుడు ఎక్కడున్నాడు? పాతాళములోనే ఉన్నాడు. ఏమంటున్నాడు అబ్రాహాము? ఇక్కడున్నవారు అక్కడికి రాకూడదు, అక్కడున్నవారు ఇక్కడికి వెళ్ళకూడదు. మీ పితరులైన వారికి మేము తెలియపరచుటకు అనేక మంది వారు భూమి మీద ఉన్నారన్నాడు. హల్లెలూయా. మీరెవరైనా సువార్త చెప్తున్నారా? మీలో ఎవరైనా ఒకరు దేవుడి మాటలు చెప్తున్నారా? మాకు ఎప్పుడైనా సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాం. సమయం దొరికింది. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట, పాపి కొరకే నేను వచ్చినానన్నాడు. పరిసీడేమో అంటున్నాడు, నేను పరిశుద్ధుడని అంటున్నాడు. సుంకరి ఏమో నేను పాపిని ఒప్పుకున్నాడు. పౌలేమో నేను ప్రధానమైన పాపి అంటున్నాడు. అయితే దేవుడు వీళ్ళందరితో కాదని లోకమును రక్షించుటకు ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. లోకములో ఎంతమంది ఉన్నా తెలుసా? మనకి వేల జనాలు ఉండొచ్చు, సంఖ్య మనకు తెలియకపోవచ్చు, కానీ అనేక జనాలు ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని కదా, పాపుల కొరకే నేను దిగి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. వైద్యుడు ఎవరికి అవసరము? రోగులకి. అయితే దేవుడు ఎవరికి అవసరము? పాపులకి. పాపి మనం కావాలి కదా, మనం అవ్వాలి కదా, మనం పరిశుద్ధతగా మార్చబడాలి కదా, సంఘములో సాక్ష్యం ఉండాలి కదా. నీ కుటుంబం తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధుడివా? క్రీస్తును నువ్వు బోధించినంత మాత్రం పరిశుద్ధుడివా? బైబిల్ చదివినంత మాత్రం నువ్వు పరిశుద్ధురాలువా? వాక్యం అనేక మందికి నువ్వు బోధించిన వెంటనే నువ్వు పరిశుద్ధుడివా? పాటలు పాడినంత మాత్రం నువ్వు యథార్థవంతుడివా? ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే నేను కూడా పరిశుద్ధులని భ్రమపడడం వల్ల అది నా భ్రమ, అది నాకు శ్రమ. నేను పాపిని,
ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ వద్దకు వచ్చి అనోకును తీసుకొని వెళ్ళినట్లుగా, ఎట్లా అనోకును తీసుకొని వెళ్ళినట్లుగా పరలోకానికి తీసుకొని వెళ్తాడు నేను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి మనము? పరలోకానికి వెళ్ళడానికి సాధ్యమేనా? మూర్తి చెప్పండి, సాధ్యమేనా? సాధ్యం కాదు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? క్రీస్తు వల్లనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తు నీలోను, నాలోను, సంఘములోను, సేవకులలోను ఉన్నప్పుడే నీవు పరలోకాన్ని నువ్వు చూచెదవు. హృదయం శుద్ధి కలిగిన వారు ధన్యులు. ధన్యులు అనడానికి ఏంటి అర్థము? ఆయన్ని మనము చూస్తామని. హల్లెలూయా. ఎవరైనా, మా ఇంటి పక్క అయినా, మా బంధువా, నా స్నేహితుడా, నా సహోదరుడా, లేకపోతే సంఘంలో ఉన్న సేవకుడా, ఎవరండి? హల్లెలూయా. యేసు క్రీస్తును చూడడానికి హృదయం శుద్ధి కలిగిన వారు ధన్యులు అన్నాడు ఆయన. ఇది నాన్న మనతో మాట్లాడుతున్న మాట పాపి కొరకే నేను దిగి వచ్చానన్నాడు. నువ్వు ఒప్పుకోలేనికి లేనప్పుడు, నువ్వు పాపిని నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు నీతి మంత్రులను చెప్పుకొని అనేకమైన వారికి నువ్వు ఉపదేశం బోధిస్తున్నావు, సేవను చేస్తున్నావు, మచ్చ, ముడత, కళకము, డాగు అన్ని నీలో ఉన్నాయి, అన్ని నీలో ఉన్నాయి. అయినా నాలో లేదు అని నువ్వు ప్రకటించుకుంటానే ఉన్నావు. సత్యము అక్కడ నుండి దిగి వచ్చింది. ఎక్కడి నుండి? పరలోకము నుండి దిగి వచ్చింది. మహిమను విడచి, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి. ఆ పాట మీరు పాడారు, ఇందాక విన్నాను నేను. ఎందుకంటే నేను పాడదాం అనుకున్నాను, పాడేశారు. అంటే ఆయన మహిమను విడిచాడు. ఆయన మహిమను మన మీద కుమ్మరించుటకే ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన మహిమను విడిచిన వెంటనే తన తండ్రి ఇంటిలో మాట్లాడుతున్న మాట, మీరు ఎవరు వెళ్ళినా ఈ పాప క్షమాపణము పరిహారం అవదు. నేను వెళ్ళాలి, ఈ లోక కళ్యాణ పరిహారము కొరకు నేను వెళ్ళి ఆ పాపమనే ముళ్ళును విరవాలి అన్నాడు. హల్లెలూయా. విరిచిన దేవుడు ముళ్ళుని విరిచాడు ఆయన. అప్పుడు ఆ ముళ్ళు విరిచిన వెంటనే మరలా ఆ చోటికి మరలా వెళ్తున్నాం మనం. ఆ పాపమైన చోటికి మరలా మన స్థానం ఇస్తూనే ఉన్నాం. అది మాటలైనా కావచ్చు, ప్రవర్తన అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. పాపము అనగా ఎలా ఉంటుందని మనకు తెలుసు, లోకంలో ఉన్నవారికి కూడా తెలుసు. అయితే క్రైస్తవులకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే పాపముల గురించి ఎక్కువ మాట్లాడతాం. పాపి చేయబాకు బ్రదర్, సిస్టర్, పాపం చేయబాకు, పాపం మాట్లాడబాకు, నేను ఎంత యథార్థం. అటు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా అదే మాట్లాడుతుంటుంది, ఈయన కూడా అదే చేస్తుంటాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన ప్రధానమైన పాపిని ఒప్పుకున్నాడు పౌలు. ఎవరిలైనా ఒప్పుకోలు ఉందా? ఒప్పుకోలు లేనంత వరకు అలాగనే ఉంటాం. ఒక తీర్మానాలు రాకపోతే అలాగనే ఉంటాం. ఒక సమర్పణ లేకపోతే సేవ పరిచయం అలాగనే ఉంటుంది. మన జీవితం ఎలా ఉండాలంటే చిగురించే వారమై మనం ఉండాలి, ఎదిగే వారమై ఉండాలి, ఆయనలో అంటగట్టే వారమై ఉండాలి, ఆయనలో ఫలించే వారమై ఉండాలి. అంటగట్టే పడిన వెంటనే మనము ఫలము ఇచ్చే వారమై మనం ఉండాలి. హల్లెలూయా. నేను ఫలం ఇవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టాను. నేను సాక్ష్యమే చెప్తున్నా మీకు. నేను దేవుని వాక్యం కంటే మీకు సాక్ష్యం ఎక్కువ చెప్తున్నా. నేను మాట్లాడడానికి నాకు మాట కూడా సరిగా రాదు. నేను ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందని కూడా 1, 2, 3 సార్లు ఆలోచించి మాట్లాడతాను. దేవుడు ఇదైనా నాతో మాట్లాడుతున్న మాట, నువ్వే పాపి, నువ్వు పాపుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ పాపిని గురించి నువ్వు సాక్ష్యమును అనేక మందికి నువ్వు ప్రకటించు అన్నాడు ఆయన. నేను పాపినే, నేను ఒప్పుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకుంటాను నేను. చూడండి ఇంకొక వాక్యం చూడండి, అలాగనే తొందరగా ముగించేస్తాను. అపోస్తల కార్యం 3:27 చూడండి. అపోస్తల కార్యం 3:26. హల్లెలూయా. ఇప్పుడు పాపిని అన్నాడు, ఇప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఎవరిని? ఎవరినమ్మా? ప్రతి వారిని, మన్నించు వాడిని. ఒకరిని ఎవరైనా మీరు మన్నిస్తున్నారు, అదే వారు చేసే తప్పులను బట్టి మీరు ఏమైనా మన్నిస్తున్నారా? చెప్పండి మీరు. ఇప్పుడు నా కూతురు, నా కొడుకు, లేదా మా పాప ఏడుంది, ఒక తప్పు చేసిన నేను క్షమిస్తాను, అమ్మాయి నన్ను కూడా అర్థం చేసుకుని చిన్న పాప, వీరే పరలోక రాజ్యానికి
అది మనం ఏం చేస్తాం? తప్పుని తప్పుగానే చూస్తాం. నిన్ను ఆశీర్వదించడానికే వచ్చానన్నాడు ఆయన. అయితే నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి, కానీ నీళ్ళు ఆశీర్వాదం వద్దు అంటున్నావు. ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిందని ఎందుకు? కానాను దేశానికి ఆశీర్వదించడానికే కదా, దీవించడానికే కదా. వీళ్ళు అక్కడికి వెళ్లకుండా వీళ్ళు మార్గమంతటిలో ఏం మాట్లాడుకుంటున్నారు? సనుక్కుంటున్నారు. సన్నిధానంలోనే మనం ఉంటున్నాం. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన రక్షించడానికి వచ్చాడు కనుక, మనల్ని రోగులుగా ఉన్నప్పుడు ఆయన రక్షించడానికి వచ్చాడు కనుక, మనం నీతిమంతులుగా ఉన్నామా, యథార్థంగా జీవిస్తున్నామా, పరిశుద్ధతగా మనం ఉన్నామా, పాపి అని ఒప్పుకుంటున్నామా, మనము నెమరు వేసుకోవాలి, నెమరు వేసేవారమై ఉండాలి. ఇవి ఏమి లేకుండా సంఘములు వెళ్ళి ఆదివారం ప్రకటించిన ఆ రీతిని బట్టి వాళ్ళు పాటలు పాడి సంఘంలో వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా బాగా నెమరు వేసుకొని మరలా యథాస్థితిగా అదే జీవితంలో మరలా వెళ్ళిపోయినప్పుడు క్రైస్తవుడని నీకు సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఉండదు. నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాను. వీళ్ళకి వెళ్ళదు. ఆశీర్వాదం అనేది దేవుని నుండి దిగి రావాలి, కానీ మనుషుల నుండి రాదు. మనుషులు ఇప్పుడు ఆశీర్వదిస్తారు, అది అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏమంటారు? అదే నోటితోనే నిన్ను శపిస్తారు. లోక సామెత ఉంది, నాలుకలు రెండు విధాలుగా మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు తీసుకొచ్చాడు. ఆయన ఒకే మాట మాట్లాడాడు, ఒకే క్రియలుగా ఉన్నాడు, ఒకే కుమారుడుగా ఉన్నాడు, ఒకే దేవుడుగా ఉన్నాడు. త్రిత్వంలోని ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిన్ను ఆశీర్వదించుకు వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు. ఆయన చిగురుస్తున్నవంటి వేరు పాపుల కొరకు వస్తున్నాడు దేవుడు. నీతిమంతులైన వారిని నేను రక్షించడం కాదు, కానీ పాపుల కొరకే నేను వచ్చి వారిని రక్షించడానికి, లోకంలో ఉన్న వారిని, అనేకమైన జనాలని రక్షించడానికి నేను దిగి వచ్చినానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ రక్షణ పాత్రలోనికి మనం వెళ్ళాలి. ఆ పాపం అనే పాత్రను విడిచిపెట్టి ఆ రక్షణ పాత్రను ఎప్పుడు పట్టుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన కాచి కాపాడతాడు. హల్లెలూయా. తనలో వంచి అలాగనే ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. మహిలోకి దిగి వచ్చి మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. ఆయన మనల్ని మనిషిగానే మార్చాడండి. ఆయన మహిమలో నుండి దిగి వచ్చాడు, మనల్ని మనిషిగా మార్చాలైన ఆయన సుగుణాల సంపన్నుడు కనుక ఆయన మనల్ని మార్చడానికే, ఆయన రక్తముతో మన పాపాలను కడగడానికే ఈ దినమునతో మాట్లాడుతున్న మాట, ప్రతి మాట ఈ హృదయము కదిలించబడాలి. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేని నేనుండలేనయ్యా. ఆత్మల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందయింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నాశతీరా ఆరాధన చే
తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చి నీ కృప యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేనుండలేను యేసయ్యా. ఆత్మల భారమున నీకు ఆత్మ బలములు కలిగి ఉన్నావనికి నీకు ఆత్మ భారము నీకు కావాలి. ఆయన దయను లేకుండా నువ్వు ఇక్కడ రాలేవు. ఆయన దయము నీకు ఉండేది కనుక ఈ దినమున నీతో మాట్లాడుతున్న ప్రతి మాట నేను పాపి కొరకే నేను వచ్చాను. నీలో ఒప్పుకోలు ఉందా? నీలో తీర్మానం ఉందా? నీలో సమర్పణ ఉందా? నీ సేవా పరిచయ జీవితంలో నీవు చేస్తున్నటువంటి పని క్రీస్తు కొరకే నువ్వు చేస్తున్నావా? ఒక తీర్మానంలో రావాలి. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆయన అదృష్టం ఇక్కడ దిగి వచ్చి, ఆయన ఆత్మ ఇక్కడ దిగి వచ్చి ఎర్మణ పర్వతం మీద ఇదిగో ఈ మంచు కుమ్మరిస్తున్న వంటి ఆయన ఇక్కడ దినము మాట్లాడుతున్న ప్రతి మాట ఈ ప్రాంతమంతా కుమ్మరించబడిను కాక. ఈ ప్రాంత ప్రజలు వింటున్నటువంటి ధ్వని వాళ్ళ హృదయాలు కదిలించబడిను కాక. నేను పాపిని, నీవు పాపిలో ఉండబోకని తిమోతికి తన పౌరుడు చెప్పినట్లుగా, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్యా నేను నీవు నిర్మించిన వంటి అవును మాటలు విని మోసపు మాటలకు లోబడి, అయ్యా నేను చెట్టు చాటునే దాక్కునున్నాను. నా పాపము మరుగైపోవడానికి నాయన నేను క్షమాపణ అనే ఒక గుణము నాలో లేనంత వరకు ఆ ఏదోను వనముల నుండి దేవుడు వారిద్దరిని తొలగించాడు. పిల్లారా, నీలో ఇదనాన మాట్లాడుతున్న మాట నీలో పాపము దాగి ఉంటే ఇప్పుడే దేవునికి అప్పగించి దేవుడితో నువ్వు మాట్లాడు. దేవునికి నువ్వు సమర్పించేవాడుగా తీర్మానంలో ఉండు. నీలో క్రియలు ఉండాలి. నా ఆశ తీరా, నీకు ఆశ రావాలి, నీలో ఆశ పుట్టాలి. ఆయన దయ ఉన్నప్పుడు నీకు ఆశ పుట్టాలి. అనేకమైన వారు నిన్ను చూసినప్పుడు క్రీస్తును చూడాలి. ఇజ్రాయిలు పక్షం నిలుతున్నవాడు ఎలా ఉన్నాడండి? కునుకుడు నిద్రపోకుండా ఆయన మేఘ స్తంభముగా అగ్ని స్తంభంగా నిలిచి ఉన్నప్పుడు పౌలు మాత్రము దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతాడు. రెండు బండ సందుల మధ్యలో ఆయన ప్రకాశం వంటి ఒక వెలుగై నిలిచి ఉన్నాడు. మన మధ్య ఎందుకయ్యా మమ్మల్ని నిర్మించి, ఎందుకయ్యా మాలో ఈ పాపం మనబెట్టా? పాపం వాటిని మేము దూరంగా వెళ్ళిపోవడానికి మీ ఆత్మలో నివాసం చేయాలి. మనోనేత్రం మూయబడింది కనుక ఆ మనోనేత్రాన్ని తెరవడానికి దూతను పంపించి ఆ హృదయం తెరవబడింది. నది తీరమన ఉన్నటువంటి లూదియ మనసు తెరవబడింది కనుక పౌలు ప్రార్థన వలనే నీవు ఈ దినాన ప్రార్థన చేయాలి. ఒకరి సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఒప్పుకోలు రావాలి. వారి కొరకు వీరి కొరకు నువ్వు ప్రయాసపడిన వ్యర్థం. నువ్వు క్రీస్తు కొరకు ఎప్పుడు నువ్వు పని చేస్తావు? ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు నిర్దోషిగానే నిలబడాలి. నీవు పాపి అని ఎవరైనా నిన్ను అన్నప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధుడిగాని హెచ్చించి ఆయన జయించే వారికి సింహాసనం ఇస్తానండి దినాన. హల్లెలూయా. ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడా. మేము పాపులుగానే ఉన్నాం, మేము ఎవరు పరిశుద్ధులం కాదు. ఈ దినము నాయనా ప్రభువా, పాపి అనేవన వాడను నీవు నీ రక్తముతో కడిగి మరలా శుద్ధీకరణ చేసి ఈ దినము నాయనా ప్రభువా, వాక్యం విన్న బిడ్డన ప్రతి ఒక్క వారిని నీ నామము కొరకే అప్పగిస్తున్నాను. నీ నామములు ప్రతి ఒక్క వారి తప్పిపోకుండా నాయన నిన్ను గణపరిచే వారిగా, నిన్ను ప్రకటించే వారిగా ఒక ప్రగాఢమైన విశ్వాసం వారికి కలుగు చేయుగాక. నన్ను మీరు నిలబెట్టుకున్న అల్పుడను అయోగ్యుడు మీరే ముందుండి ప్రతి కార్యము జరిగించారు. నాయన సౌండ్ సిస్టమును వాయిద్యాల వయసున్న కుమారుడు ఇద్దరు నాయన ప్రభువా మీరు ఆత్మలో నిలిపిరాయరా.
ఇక్కడ పాడిన ప్రతి పాటనైనా నీ నామాన్ని కనపరచా నాయన. నజరేత్ జాయ్ఫుల్ గాస్పల్ మినిస్ట్రీ నాయన ప్రభువా, ఈ సువార్త టీమును మీరు నిర్వహించారు గనుక, మీరు నిర్మించారు గనుక, మీరు చిగురిస్తున్నటువంటి వేరు గనుక నాయన, ఆనందకరముగా మేము పాడడానికి నాయన, ఆనందకరమ సువార్తను ప్రకటించడానికి నాయన, గాస్పల్ అని నేను సువార్తనైనా ప్రభా, సత్యాన్ని ప్రకటించడానికి నీ ఎదుట ఎవరు నిలబడినా రెండంచెల కట్టుకోవడాయన వధించబడాలి. ఎవరు నీతిమంతుడు లేరు, నీవు తప్ప. ఎవడు పరిశుద్ధుడు లేడు, నీవు తప్ప. ఎవడు యథార్థవంతుడు లేడు, నీవు తప్ప. నీవు మా పక్ష నిలిచి ఉన్నావు గనక మేము మీకు అప్పగిస్తున్నాం. మా హృదయాలని రాత్రికాల సమయంలో మీకు అప్పగిస్తున్నామయ్యా. ఒక్కొక్కరు అప్పగించండి, వారి హృదయాన్ని మీరు అప్పగించండి. ఆయన చేతికి అప్పగించిన వెంటనే మిమ్మల్ని ఆయన శుద్ధీకరణ చేయబడును గాక. నీవే అధ్యక్షత వహించిన ఆయన మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.